అతనిపైన ఎస్సీ అట్రాసిటీ యాక్టివిటీ జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే సోషల్ యాక్టివిస్టులు ఉన్నారో ఇది తప్పు అని అడిగిన వాళ్ళని ఇష్టానుసారం కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం. ఎంత భయం లేదంటే నేను పోతే పెద్ద పెద్ద గుట్టలు, ఒక్కొక్క లారీ 50 మెట్రిక్ టన్నులు. అడిగాను నేను, ఎవరంటే పర్మిషన్ అంటే నన్ను తీసుకుపోతున్నాం, నాకేం సంబంధం లేదు. ఎన్నో ప్లేసులకు నేను వెళ్ళి ఇలాంటి డెమాన్స్ట్రేషన్ చేసి చూపించినా కూడా ఏమి చేమగుట్టినట్లేదు. లెక్కలేనితనం, ఇష్టానుసారంగా దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇది కూడా మీరు ఒకసారి చూసినప్పుడు కృష్ణా గుంటూరులో ఇవన్నీ కూడా చేయడం, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా ఒకటిక్కడ కాదు, మొత్తం చాలా మంది సూసైడ్ కూడా చేసుకునే పరిస్థితికి వచ్చారు ఆ డబ్బులు కట్టలేక. మనం ఆ రోజు కూడా విన్నాం, మీరందరూ విన్నారు. ఎక్కడైతే ప్రేమరాజ్ ఇన్ వెస్ట్ గోదావరి, నారాయణ రెడ్డి ఇన్ కడప, ఇతనికి కప్పం కట్టలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. కలెక్షన్స్ లో వచ్చిన డబ్బుల్ని హెవీ పెనాల్టీ వేసి వాళ్ళ మీద వేసి, పెనాల్టీ కాదు రాయల్టీ, హెవీ రాయల్టీ వేస్తే అది కట్టలేక ఇంకేం చేయాలన్న దిక్కు తెలియకుండా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చారంటే నాగరిక ప్రపంచంలో ఇవన్నీ చేయగలుగుతామా అని ఆశ్చర్యం వేస్తుంది. సాయంత్రం అయితే లెక్క రావాలి ఇంటికి, అలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ దాని పర్యవసానం మీరు చూస్తే 14-19 తెలుగుదేశం 966 కోట్ల నుంచి 2463 కోట్లు పెరిగింది. గ్రాడ్యువల్ గా పెరుగుతానే వచ్చింది, ఇయర్ బై ఇయర్ పెరుగుకుంటూ వచ్చింది. ఇక్కడ చూస్తే 272 కోట్లు పడిపోయింది, తర్వాత 3405 కోట్లు ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ గ్రోత్ రేట్ 150%, అక్కడ గ్రోత్ రేట్ 40%. దీని విలువ మీరు చూస్తే దగ్గర 5 ఏళ్ల లాస్ వచ్చి 9750 కోట్లు. అంటే ఇది ఓన్లీ లెక్కలు మాత్రం వేసుకుంటే ఇల్లీగల్ గా కొటేషన్ చాలా ఉంది, ఇష్టానుసారంగా ఇది ఒక పక్కన మినరల్ వెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ రెగ్యులేట్ చేసి ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే వచ్చే ఆదాయం, అట్ట కాకుండా ఇల్లీగల్ గా దోపిడీ చేసి ఉన్నట్టు ఖాళీ చేసేయడం, ఫర్ ఫ్యూచర్ కూడా రిజర్వ్స్ లేకుండా చేసేయడం, అది ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే సిఏజీఆర్ సంవత్సరం 24% పెరిగింది, అక్కడికి వస్తే 7% తగ్గిపోయింది. అంటే 5 ఏళ్లలో ఆవరేజ్ గ్రోత్ రేట్ 24% అయితే అక్కడ 7%. ఇది ఎవరికి పోయింది? నేరుగా అవినీతి, దోపిడీ. కడాన విచిత్రంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఫారెస్ట్ అండ్ మైనింగ్ ఒక మంత్రి ఎప్పుడూ ఉండడు, డిఫరెంట్ మినిస్టర్స్ ఉంటారు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇవి. మైనింగ్ ఉన్నప్పుడు వీళ్ళు లీజుకి అప్లై చేస్తారు, ఫారెస్ట్ ఏరియాలో అతను ఇవి ఉంటుంది, అలాంటివన్నీ కంట్రోల్ చేస్తారు. 2 డిపార్ట్మెంట్ కూడా ఒకేసారి ఇవ్వడం ఫస్ట్ టైం ఇది చరిత్రలో. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఒకరినే పెట్టుకుని దోపిడీకి ఫ్రీ చేశారు. మొత్తం రాష్ట్రం అంతా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఎంత భయంకరం అంటే సిలికా, నెల్లూరు జిల్లా లీజ్ హోల్డర్స్ అందరినీ ఫోర్స్ చేసి వాళ్ళు చెప్పిన రేటుకి, వీళ్ళు చెప్పిన రేటుకే మొనోపలి ప్రకారం వాళ్ళకే అప్పచెప్పాలి. 20 మంది లీజెస్ ఉంటే వాళ్ళందరూ కూడా ఒక స్లేవ్స్ మారిగా తయారు చేసి వీళ్ళకే అమ్మే వ్యవస్థను తీసుకొచ్చారు. బై ఫోర్స్, నువ్వు ఇంతకు ఇవ్వాలి, ఇవ్వకపోతే క్యాన్సిల్ చేస్తాం, వాళ్ళు మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. గ్రనైట్, ఇక్కడ 215 కోట్లు వేశారు ఎంఎస్ఎంఎస్పి గ్రనైట్. వాడు ఇంకా 215 కోట్లు కట్టారు కాబట్టి ఫోర్స్ టు హ్యాండ్ ఓవర్ టు వంశధార మైన్స్ అండ్ గ్రనైట్, వైసీపీ ఎమ్మెల్యే కోడూరు. మెథడాలజీ ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ కోడూరు.
వాళ్ళకేమీ జ్యూరిస్డిక్షన్ కూడా లేదు. ఆకాశమే హద్దుగా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. క్వాడ్జ్ ఆల్ లీజ్ హోల్డర్స్ ని ఈ మినరల్ అంతా వీళ్ళకి వాళ్ళని ఇచ్చేశారు, మొనోపలి చేసి. ఇక్కడ బ్లాకింగ్, అన్బ్లాకింగ్ ఆఫ్ లీజెస్ ఇవన్నీ చేసి ఇష్టానుసారంగా ఇక్కడుండే క్వాడ్జ్ అంతా వీళ్లే దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. లాటరైట్ ఈస్ట్ గోదావరిలో ఉంది. అది బలవంతంగా లీజ్ హోల్డర్స్ ని ఫోర్స్ చేసి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని వీళ్లే ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీకే సప్లై చేసుకోవడం, వాళ్ళ లారీలు మాత్రం అక్కడికి వెళ్ళడం, వాళ్ళు అసలు ఓనర్స్ ఎవడో లేకుండా చేసేయడం, ఇవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ప్రకాశం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కండక్టెడ్ ఇన్స్పెక్షన్స్ ఇన్ 1920 155 క్వారీ లీజెస్ మీద ఇన్స్పెక్ట్ చేశారు. డిమాండ్ నోటీస్ ఇచ్చింది 23కి ఇచ్చారు. అంటే అప్పటికే 150 మంది సరెండర్ అయిపోయారు, మిగిలిన అందరూ సరెండర్ అయ్యారు. 23 మందికి 614 కోట్లు వేశారు. 614 కోట్లు వేసి వాళ్ళందరికీ ఆప్షన్ లేదు, షట్ డౌన్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఆపరేషన్స్ అన్ని మూసేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే చిత్తూరు డిస్టిక్ట్ టార్గెటెడ్ ఇన్స్పెక్షన్స్ ఫర్ క్యారీడ్. ఇందులో కూడా బ్లాక్ గ్రానైట్ లీజెస్ ఇన్ చిత్తూరు డిస్టిక్ట్ 248 కోట్లు పెనాల్టీ వేశారు. వెంకట సాయి అండ్ లీజ్ హోల్డర్స్ పైన వాళ్ళు హైకోర్టు పోయి ఏదో వస్తబడి అది అంతవరకు కాపాడుకున్నారు. మళ్ళా కేసులు పెడతారు కాబట్టి అంతవరకు కాపాడుకున్నారు. ఇంకో పక్క సరస్వతి పవర్ వీళ్ళకు మాత్రం వీళ్ళ ఓన్ ఫ్యాక్టరీ లైమ్ స్టోన్ లీజ్ అయిపోయింది. 5 ఏళ్లలో చేయలేదు, క్యాన్సిల్ చేశాం 2014లో. వీళ్ళు వస్తానే ఏజీ పోయి వాళ్లతో కొల్లుడై ఆర్గ్యుమెంట్స్ లో మేనేజ్ చేసి మళ్ళా రివైవ్ చేశారు. ఆ క్యాన్సిలేషన్ ఆర్డర్ని రివైవ్ చేసుకున్నారు సొంతానికి మాత్రం. మీకు మాత్రం సొంతానికి మాత్రం రివైవ్ చేసుకోవాలి, బయట వాడు ఎవడో ఆపరేట్ చేయడానికి వీలు లేదు. దిస్ ఈజ్ ది ఆపరేషన్స్ దే హ్యావ్ డన్. ఇంకొక పక్క ఈశ్వరాపురం కాలర్ గ్రనైట్ చిత్తూరులో జూన్ 21 ఇవన్నీ కూడా మీరు చూస్తే 5 అప్లికేషన్స్ ఇష్టానుసారంగా ఓవర్లుక్ చేసి ప్రియారిటీ అన్ని మంత్రికి కావాలి 28 అర్లియర్ అప్లికేషన్స్ అన్ని వైలేట్ చేసి మంత్రికి కావలసిన వాళ్ళకి వాళ్ళ బంధువులకు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేశాడు. లీజులు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. అంటే 1-2 కాదు, ఏది చూసినా వైలేషన్, దౌర్జన్యం. కడ నాలాంటి వాడిని బయట రానియకుండా చేస్తా అన్నప్పుడు మామూలు వాళ్ళు వీళ్ళకి ఒక లెక్క కూడా కాదు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. నా కాన్స్టిట్యున్సీలో చేశారు. కడాను నా కాన్స్టిట్యున్సీకి వెళితే నన్నే క్వారీ దగ్గరికి పోనీయకుండా ఉంటే బలవంతంగా నేను సర్ప్రైజ్ గా చెప్పకుండా నేను క్వారీ దగ్గరికి వెళ్లి డెమాన్స్ట్రేట్ చేశాను. కేజీఎఫ్ మైనింగ్ మారిగా ఇక్కడ మైనింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ చూపించాను. అంటే 3 ఏళ్లలో పెద్ద ఎత్తున లూటీ చేస్తే అది ఆపడానికి నాకు దేవుడు కనపడ్డాడు. నేను లెటర్ రాస్తే పట్టించుకోరు. దెన్ ఐ హ్యావ్ టు రైట్ లెటర్స్ కంటిన్యూస్లీ. మా వాళ్ళ పంపేయాలంటే భయం, మా వాళ్ళకి కొడతారు, కేసులు మా మీద పెడతారు మళ్ళీ. అంటే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి ఎన్ని విధాల అవస్థపడ్డామో అన్ని విధాల అవస్థపడ్డాం. అయినా కూడా కోఆపరేషన్ రాలేదు, దోపిడీ మాత్రం ఆగలేదు. ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇంకో పక్క గ్రనైట్, సిలికా శాండ్, గ్రావెల్ ఇవన్నీ ఫారెస్ట్ ఏరియాలు. ఇక్కడ ఇది కుప్పం ద్రవిడ యూనివర్సిటీ. ద్రవిడ యూనివర్సిటీలో ఇల్లీగల్ మైనింగ్. కెన్ యూ ఇమాజిన్? అది కూడా ఆపలేకపోయాం. అక్కడ ఒక రిజిస్ట్రార్, ఒక వైస్ ఛాన్సలర్ ఉంటారు. ఏమన్నాను వాళ్ళని? అంటే ఎంత భయంకరమైన వ్యక్తులు, ఎక్కడికి పోయింది పరిపాలన, ఎంత జరిగిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. గ్రావెల్ ఈస్ట్ గోదావరి మీరు చూడండి ఎట్లా కొట్టేశారు. దానిపైన పాప మా రామకృష్ణ ఆడేటప్పుడు మా పార్టీలో ఉండేటప్పుడు బీజేపీ ఎమ్మెల్యే అయ్యాడు. ఎన్ని కేసులు పెట్టాలని కేసులు పెట్టారు అది మీద. ఇంకొక పక్కన సిలికా శాండ్ నెల్లూరు. మన చంద్రమోహన్ రెడ్డి పెద్ద ఇష్యూ చేసి అక్కడంతా పెద్ద ఫైట్ చేశాడు. క్వాడ్జ్ నెల్లూరు అటు చూడండి ఎంతవరకు లాగిచ్చేశారంటే
ఇష్టానుసారంగా దోపిడీ చేశారు. నెక్స్ట్, దీనివల్ల దగ్గర 19,000 కోట్ల రూపాయలు. ఇన్ఎఫిషియంట్ మినరల్ అడ్మినిస్ట్రేషన్ 9,750. ఇన్ఎఫిషియంటే కాదు, కొల్యూషన్. అదే మరి ఫ్రీ శాండ్ పాలసీ, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఆపరేషన్స్ 6,940, ఇంకా ఎక్కువే ఉంటుంది. అది మినిమం మోడెస్ట్ ఫిగర్. అది నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ శాండ్ కాంట్రాక్టర్ 1,167 కోట్లు. రెవెన్యూ లాస్ డ్యూ టు అవుట్ సోర్సింగ్ ఆఫ్ మినరల్ పర్మిట్స్ 1000 కోట్లు. నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ ఎస్సీసీ కాంట్రాక్టర్స్ 220 కోట్లు. మొత్తం కలిసి 19,137 కోట్లు. డ్యామేజ్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్ ఆర్ అన్క్వాంటిఫైబుల్. అది థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటే ఉండొచ్చు. ఈ వైలేషన్స్ వల్ల జనరేషన్స్ టుగెదర్ సఫర్ అవుతారు. వాతావరణం ఇంబ్యాలెన్స్ కావడం, పర్యావరణం దెబ్బతినడం, ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున సఫర్ అయ్యారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ సంపద మీది. ఈ సంపద పరిరక్షించుకునేది ఒక బాధ్యత. ఎవరికైనా ఇచ్చినా డిస్క్రీట్ గా వాళ్ళు వాడుకోవాలి. రూల్స్ ప్రకారం వాళ్ళు వాడుకునే హక్కు వాళ్ళకుంది. ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే మీది కడాన మెటల్ క్వారీ కూడా బలవంతంగా లాక్కున్నారు. మెటల్ క్వారీ బలవంతంగా లాగేసుకున్నారు. ఇలాంటి చాలా అరాచకాలు జరిగాయి. ఎక్కడెక్కడ అరాచకాలు జరిగాయో అవన్నీ ముందుకు రండి. మీ యొక్క క్వారీ మీకే ఇస్తాం, మీరు ఆపరేట్ చేసుకోండి, ధర్మబద్ధంగా ముందుకెళ్ళండి, చట్ట ప్రకారం పనిచేసుకోండి. మీకు పూర్తిగా రక్షణ ఉండే బాధ్యత మాది. మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం. మేము చేస్తామని మరొక్కసారి అందరికి హామీ ఇస్తున్నా, పిలిపిస్తున్నా. వీళ్లు చేసినటువంటి పర్యావరణ ముప్పు కానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసి ఎంత పెద్దవాళ్ళైనా సరే కఠినంగా శిక్షిస్తాం. చట్ట ప్రకారం అందరినీ కూడా పనిష్ చేస్తాం. నెక్స్ట్, ఇక్కడ కొన్ని ఫోటోలు ఇచ్చాం. మీరు చూసే క్వాడ్జ్ నెల్లూరు, సిలికా శాండ్ నెల్లూరు, గ్రావెల్ ఈస్ట్ గోదావరి, అక్కడ క్వాడ్జ్ నెల్లూరు చంద్రమోహన్ రెడ్డి ఫైట్ చేశాడు. ఇవన్నీ వేరియస్ ఫోటోస్. నెక్స్ట్, ఇక్కడ కూడా గ్రెనైట్ ప్రకాశం, గెలాక్సీ గ్రెనైట్ నేను పోరాడిన విధానం నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. అలాంటి గ్రెనైట్ అంతా కూడా హస్తగతం చేసుకున్నారు. గ్రావెల్ కాకినాడ, క్వాడ్జ్ నెల్లూరు, లాటరైట్ అనకాపల్లి, గ్రావెల్ కృష్ణా, ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా వెళ్ళాయి. నెక్స్ట్, అక్కడ ఇంకొక విషయం కూడా, పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ దగ్గర ఎంత లాస్ అండి దానికి ఎవరు ఎస్టిమేట్ చేశారు? 800 కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ ని తోలేశారు. అంటే అది 800 crores అని చెప్పే ఈజీ, కానీ ఒక కాలువకి బండ్ కడతాం, బండే తీసుకెళ్లిపోయారు, గట్టును లాక్కెళ్ళిపోయారు, కొట్టేసుకుని పోయారు. ఇప్పుడు ఎవరు? నువ్వు కాదు కదా. పేర్లన్నీ వస్తాయి. ఇప్పుడు ఒక పేరు చెప్పకపోతే పాపం చాలా మంది బాధపడతారు. నేను ఒకరిద్దరు పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎవరు చేశారో అందరికీ వర్తిస్తుంది. ఇది ద్రోహం అవునా కాదా? ఇది మామూలు ద్రోహం కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా కానీ వరదలు వస్తే ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తావు ఆ కాలువని? అంటే ఎంత దౌర్జన్యం, లేకుంటే అరాచకం, లేకుంటే వీళ్ళకి ఇంకా ఇష్టానుసారంగా చేయడం, పొగరెక్కి ఏం చేసినా జరిగిపోతుందని కడాన కాలువ బండును కూడా వేసే పరిస్థితికి వచ్చారంటే వరదలు వచ్చినా లేకుంటే వర్షాలు వచ్చినా ప్రమాదకరమైనటువంటి విషయం ఇది. అమరావతి గ్రావెల్ని దువేశారు, రోడ్డు మీద ఉండే మట్టిని నాకు వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళని చూద్దాం. ఇకపోతే ఫారెస్ట్ ఏరియాలో కూడా రెడ్ స్మగ్లింగ్
రెడ్ శాండర్స్ పెద్ద ఎత్తున జరిగారు. దీనివల్ల ఇల్లీగల్ మైనింగే కాకుండా ఇవన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్ అన్ని చేశారు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే లార్జ్ స్కేల్ స్మగ్లింగ్ జరిగింది. అది కూడా చేయడం కూడా చాలా సిస్టమేటిక్ గా నేరస్తులు ఎట్లా చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ 230 మంది తగ్గించేశారు, వేకెన్సీలు పెట్టారు 423 మందిలో. మనుషులు లేకపోతే స్మగ్లర్స్ యథేచ్ఛగా దోచకపోవచ్చు. అక్కడి నుంచి ఏం చేశారంటే 4 FBOs ని 5 FROs ని ఆన్ డ్యూటీ పంపించారు. ఎక్కడికి పంపించారు? శ్రీకాకుళం పంపించారు. మీరు అక్కడ పోయి డ్యూటీ చేయండి, మేము ఇక్కడ స్మగ్లింగ్ చేసుకుంటా అని అక్కడ ఉండే ఆఫీసర్లందరినీ ఇట్లా పంపించారు. ఇంకొక పక్క బడ్జెటరీ ప్రొవిజన్స్ ఇవ్వకుండా నిలిపేశారు. డబ్బులు లేకపోతే బయట కూడా తిరగలేరు, వీళ్ళకి వెహికల్స్ కూడా ఉండవు, అది చేశారు. ఇవన్నీ చేసి 1923 836 మెట్రిక్ టన్నులకు మాత్రం అమ్మగలిగారు. అంత మునుపు 6000 మెట్రిక్ టన్నులు అమ్మాం. అంటే మొత్తం వచ్చినదంతా కూడా వీళ్లే స్మగ్లింగ్ చేసుకొని వేరే దేశాలకు ముఖ్యంగా చైనాకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ దీని విలువ కూడా మీరు చూస్తే 440 కోట్లు మాత్రం వీళ్ళు వచ్చినా చేశారు. 14-19 అయితే 1623 కోట్లు ఇచ్చాం, అప్పుడు తీసుకో రెవెన్యూ వచ్చింది. దాంట్లో 27% మాత్రం చేయగలిగారు. 1623 కోట్ల రూపాయల ఆదాయం 14-19 వస్తే 19-24 440 కోట్లు వచ్చింది, 40 కోట్లు వచ్చింది. దీని పర్సంటేజ్ చూస్తే 27%. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్మగ్లింగ్ చేయడాన్ని ప్రోత్సహించారు. స్మగ్లర్స్ కు ఒక డెన్ గా తయారైంది. అక్కడి నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ డబ్బులు తీసుకొని ఈ ఆదాయంతో రాజకీయంగా వీళ్ళ ఇష్ట ప్రకారం పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు. కడాన స్మగ్లర్ అరెస్ట్ అయిన వ్యక్తి చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాడు. అందరినీ బెదిరించే పరిస్థితికి వచ్చాడు. ప్రజలు విజ్ఞతతో ప్రవర్తించారు, చిత్తుగా ఓడించారు. అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా ప్రపంచానికే ఆదర్శంగా ఈయన స్మగ్లింగ్ చేసుకోవచ్చు, ఇంకా కాంట్రాక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. వీళ్ళు ఏమనాలైతే నాకు అర్థం కాలేదు. ఇక్కడ చూస్తే అప్పట్లో 3098 వెహికల్స్ అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 1104 12,995 మందిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 4,246 మందిని మాత్రం అరెస్ట్ చేసి అమాయకులు కొంతమందిని ఈ విధంగా మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. స్మగ్లింగ్ అనేది చాలా ప్రమాదకరమైంది. స్మగ్లర్స్ ని ఎంకరేజ్ చేయడం చాలా డేంజరస్ ట్రెండ్. ఇది సమాజానికి చాలా ప్రమాదం. నెక్స్ట్ ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ ఎన్క్రోచ్మెంట్స్ ఇన్ ఫారెస్ట్ ఏరియా పుంగనూరు కార్బేట్ నగరంలో ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో 6.725 హెక్టార్లు పర్మిషన్లు ఇవ్వడం, ఇంకొక పక్క కార్బేట్ నగరంలో 19.51 హెక్టార్ని పర్మిషన్ ఇవ్వడం, పల్నాడు ఏరియాలో ఇష్టానుసారంగా యథేచ్ఛగా అడవుల్ని కొట్టేయడం, ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి. చాలా అడవులు ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు. 1-2 కాదు, చాలా ఉన్నాయి. రవ్వలకొండ ఉంది కర్నూలులో, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశాడు అక్కడ, దాన్ని కొట్టేశారు. అంటే ఏమి ఒక హిస్టారికల్ ప్లేసు, దీని జోలుకు పోకూడదని కూడా లేదు, దాన్ని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ 58 ఎకరాలు 10-11 ఈ డివిజన్లో ఇష్టానుసారంగా చేశారు. తర్వాత కోర్టు పోయి మన వాళ్ళు ఇది చేసే పరిస్థితి. ఇంటి ఎన్జిటి అయితే 5 కోట్లు ఫైన్ కూడా వేశారు. నెక్స్ట్ ఇది రిషికొండ. నెక్స్ట్ బంగ్లా లేదా? నెక్స్ట్ మీరు చూడండి, ఎవడైనా చేస్తాడండి ఈ పని. ఎంత కొవ్వు ఉండాలండి మనుషులకి. దాన్ని మాట్లాడతారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తాడంట, ప్రైమ్ మినిస్టర్ వస్తారంట, వాళ్ళ గెస్ట్ హౌస్ కింద వీళ్ళు కట్టారండి. ప్యాలెస్
కవర్ చేశారు, కనపడకుండా షీట్ వేశారు. ఎరోజన్ కంట్రోల్ చేయడానికి షీట్ వేశారు. లేదు, అమెరికా ప్రెసిడెంట్ చేస్తారేమో. అంటే ఎంత అజం ఉండాలి ఒక వ్యక్తికి. 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరూ. దాన్ని ఏం చేయాలి నాకైతే అర్థం కాలేదు, మీరే చెప్పాలా. ఇలాంటివి అరాచకాలకు పరాకాష్ట. ఇలాంటి ఆలోచన విధానం ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజులు కాదు, రారాజులు కాదు. అవన్నీ అయిపోయినాయి. ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు. ఇది ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడం. ఫారెస్ట్ అనేది ఋషికొండ అనేది ఋషులు అక్కడ తపస్సు చేసిన ప్రాంతం. అది ఒకప్పుడు ఎవరైనా సరే విశాఖపట్నానికి వస్తే ఈ కొండ చూసిన తర్వాత మేము విశాఖపట్నం వచ్చామని ఈ ఓడలు ఇవన్నీ వచ్చినప్పుడు, పడవలు వచ్చినప్పుడు చూసుకునేవారు. అలాంటి ఋషి కొండకు కూడా ఇది చేసే పరిస్థితి వచ్చారు. అక్కడ ఎర్ర దెబ్బలు అవన్నీ అయిపోయినాయి. అవేం కనపడవు ఇప్పుడు. లేవు కదా, అన్ని పోయినాయి కదా, అయిపోయినాయి. మింగేశారు అవన్నీ. అది ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, నేను టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి దాన్ని అంతా రిజర్వ్ చేసి ఒక కొన్ని వందల సంవత్సరాల్లో అలాంటివన్నీ ఏర్పడతా ఉంటాయి. భూమిలో వచ్చే మార్పులు కానీ, ఆ పర్టికులర్ గా ఉండే దీంట్లో రియాక్షన్స్ కానీ దానివల్ల వస్తాయి. అవి కూడా పోయే పరిస్థితికి వచ్చాయి. సో నెక్స్ట్ ఇది ఈరోజు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ భూములు ఎవరైనా కొట్టేసినా, మీ అసైన్మెంట్ భూములు బలవంతంగా లాగేసుకొని ఫ్రీ హోల్డ్ చేసుకున్నా, లేకపోతే మీకు తెలిసి ఎక్కడైనా అరాచకాలు అన్యాయాలు చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములకు కానీ హాని తలపెట్టిన వ్యక్తులుంటే అవన్నీ మాకు చెప్పండి. మళ్లీ తిరిగి మీకు ఇప్పించే బాధ్యత మాది. చట్ట వ్యతిరేకంగా ఆక్యుపై చేసుకున్న వాళ్ళని పనిష్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. 2, ఖనిజ సంపద. భూగర్భ ఖనిజ సంపద సమాజ హితం కోసం ఉపయోగించుకోవాలి. అది కూడా వాల్యూ అడిషన్కి వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా దోపిడీ చేయడం కరెక్ట్ కాదు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా మీవి క్రషర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద క్వారీ వరకు ఏదున్నా కూడా మీవి కానీ బలవంతంగా లాగేసుకుంటే మీరు మాకు రిపోర్ట్ చేయండి. ముందుకు రండి, ధైర్యంగా మీకు ఇప్పిస్తాం. యథేచ్ఛగా ఫ్రీగా మీరు చేసుకునే స్వేచ్ఛ మీకు కల్పిస్తాం. ఇది 2వది. 3వది, ఫారెస్ట్ ఏరియాని ఏ విధంగా కొట్టేశారో మీరే చూశారు. ఇలాంటి అడవులను కూడా మింగేసే ఈ ఆనకొండల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తులు కానీ, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు కానీ పదవికి అర్హుల. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఉందని కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ఇచ్చిన డేటా చాలా తక్కువ. మా ఆఫీసులో ఇంత డేటా లేదు. ఒకవేళ నాకు పార్టీ ఆఫీసులో వెరిఫై చేయకుండా ఇస్తే కూడా కరెక్ట్ కాదు. ఇంకా కలెక్ట్ చేయాల్సిన చాలా ఉంది. అరాచకాలు చాలా జరిగాయి. ఎక్కడ పోయినా నా కొండలు చూస్తే చాలా బాధేసింది. గుండెలు పిండేసి అంత బాధపడ్డా. నేను జపాన్కు పోతే ఆ కొండలను చూస్తే నాకు ఆనందం. ఒక్కొక్క కొండ పైన ఒక్కొక్క రకమైన ఫ్లవర్స్ ఉంటాయి. అక్కడ అలాంటి గార్డెన్స్ చూడడానికి, అడవులు చూడడానికి సీజన్లో కొంతమంది వస్తారు. నాకు తిరుపతి ఎప్పుడు ఒక ఉదాహరణ. తిరుపతిలో నేను డిఫరెంట్ ఫ్లవర్స్ వేయాలని చెప్పి ఆలోచించాను. ఎందుకంటే తిరుపతి నుంచి ఇటు చూస్తే బ్రహ్మాండంగా కలర్ఫుల్గా కనపడే విధంగా ఉండాలని. విశాఖపట్నం పోతే